ప్రార్థన చేస్తున్నాను. స్తోత్రం తండ్రి, స్తోత్రమైన మమ్మల్ని సర్వాధికారి సర్వశక్తిమంతుడ మీకే స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. మా తండ్రి దేవుడైన గర్భంలో విసర్జన చోట మమ్మల్ని కాపాడి రక్షించి సజీవులు వివరణ చెల్లిస్తున్న ఆంధ్ర రాష్ట్రాల నుంచి తండ్రి మమ్మల్ని కేరళ రాష్ట్రము నేను తీసుకుని వచ్చిన ద్వారా ప్రతి పదవులు చెల్లిస్తున్నాం. తండ్రి ఈ సరిలో మేము నా తండ్రి 4 దినాలు ఎంతో నా తండ్రి ఆ యొక్క కాన్ఫరెన్స్ నేను మీ సరిలో ఆనందించుకుని స్థితించి నేను మిమ్మల్ని గడపచ్చిన దాన్ని బట్టి పదవులు చెల్లిస్తున్నాం. తండ్రి నేను స్థితించి దాన్ని కొన్ని ప్రజల ప్రభావం స్థుతించి ఎంతో నేను ఆశ్చర్యం పొందుతూ నా తండ్రి మీ సన్నిధి విడిచిపెట్టకుండా నేను ఎంతో నా తండ్రి మేము మీ సన్నిధిలో కొరకు సంతోషిస్తున్నాం. తండ్రి ఈ రాష్ట్రాన్ని ప్రేమించి నేను అనేక మంది క్రైస్తవులు నా తండ్రి రాష్ట్రంలో మీరు ప్రత్యేకించబడి మీ సన్నిధిలో నా తండ్రి రాత్రికాల సమయంలో మేము ప్రభావ రేపటి దినములో మా రాష్ట్రాన్ని వాళ్ళని సిద్ధపడుచున్నప్పుడు మిమ్మల్ని స్థుతించుకుని మిమ్మల్ని మహిమపరచాలని మేమందరం కూడి తండ్రి మిమ్మల్ని మహిమపరచడానికి సన్నిధిలో ఈ విధంగా మేము కూడి పాటలు పాడి అలాగే సాక్షిగా సిద్ధపడుచున్నప్పుడు మీ కార్యం మీరు జరిపించి మీరు మహిమ పొందమని యేసే పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకొంచున్నాము తండ్రి. ఆరాధించక నేను ఉండలేనయ్యా యేసయ్యా 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 నిర్జయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక దూరం తొలగించావు అది ఉండలేక ప్రవచన దేవుని సంఘము బ్లెస్సింగ్ చేసేది ఒక గ్రూప్ని నేను ప్రార్థన గ్రూప్ని తయారు చేసి కొంతమంది సంఘ బిడ్డల ద్వారాగా మేము ఉదయకాలము 4 గంటల నుంచి 6 గంటల వరకు మేము ప్రార్థన చేస్తున్నాము. ఉదయకాల సమయాన్ని తెల్లవారుజాముని అయితే మా ప్రార్థన ద్వారా అనేక మంది ఆశీర్వాదాలు దీవెనలు మేలులు పొందుకుంటున్నారు. ఎందుచేతంటే ప్రార్థనా భారం కలిగి మేము అనేకుల కొరకు ప్రార్థించాలని దేవుని ప్రేరణ బట్టి నాకు ఆ యొక్క తలంపుని బట్టి నేను కొంతమంది బిడ్డలతో నేను మాట్లాడినప్పుడు వారందరూ కూడా నాతో ఏకీభవించి తప్పనిసరిగా మనం ప్రార్థన చేస్తారని నాతో సహకరిస్తూ మేము గత కొన్ని నెలలుగా గడిచిన సంవత్సరంలో కొన్ని నెలలుగా మేము ప్రార్థన చేస్తున్నాము. అందరూ కూడా ప్రార్థన దేవుని యందు హృదయపూర్వకంగా అనేక ఆత్మ రక్షణార్థమై వ్యాధిగ్రస్తులు బాగుపడి వివాహం చేసుకుని ఇక్కడికి రావడం జరిగింది. అప్పుడు నేను ఈ ప్రాంతానికి వచ్చాము. అలాగే నా భర్త నేను కలిసి వచ్చాము.
అలా 4 సార్లు నేను ఈ రాష్ట్రం రావడం జరిగింది. కానీ ఈ యొక్క ప్రదేశాలన్నీ మేము చూడలేదండి. ఎన్నో అక్కడక్కడ దగ్గర దగ్గర ప్రాంతాల్లో కొన్ని కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు మేము చూడడం జరిగింది. అనేక సార్లు మా పాస్టర్ గారు ఆయనైతే మరి 2022 సంవత్సరంలో ప్రభు పిలుపు అందుకుని మన కేరళ వెళ్ళాలి సుందరమైన ప్రదేశము అని నేను చెప్తూ ఉన్నప్పుడు వెళ్ళగానే అది వెళ్ళి అందరూ ప్రార్థన చేశారు. అయితే ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మన దేవుడు కాబట్టి మన మనుషులు ఎవరు మనకు చేయలేని సహాయము మన దేవుడు చేయగల శక్తి మందుడండి. మనుషులకు అసాధ్యమైనది ఆయనకి సాధ్యమైనది. అలాగే నమ్ముతున్న వాళ్ళైతే నమ్మువానికి సమస్తము సాధ్యమైనదని సెలవించిన దేవాది దేవుని కలిగి ఉన్నాం కాబట్టి ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. కొంతమంది బిడ్డలైతే వస్తామన్నారు కానీ అనేక కారణాలు బట్టి రాలేకపోయారు. అయితే దేవుని ఏర్పాటు దేవుడు సిద్ధపరిచిన బిడ్డలు మాత్రమే నాతో కలిసి కొంతమంది బిడ్డలు ఇక్కడికి రావడానికి సిద్ధపడ్డారు. అయితే అందరము మేము రావడానికి మాకు తెలుగు భాష మాత్రమే వచ్చు. ఇది మలయాళం భాష, ఆ భాష ఇంగ్లీష్ కూడా మాకు అంతగా రాదు. అయితే దేవుని సోదరు మేము ట్రైన్ ఎక్కి మేమే విధంగా దేవుని మీద భారం మేము స్త్రీలందరం కలిసి రావడం జరిగింది. అయితే ఇక్కడ కాన్ఫరెన్స్ పెట్టారు మా అల్లుడి గారు, అలాగే మా కుమార్తె కేపీ చేశారు చాకూర్ గారు చర్చ ప్రొఫెసర్ సంస్థ జరుపుకున్న వారు ఇక్కడ కాన్ఫరెన్స్ జరిపించారు. ఆ కాన్ఫరెన్స్ కి బిషప్ ఖాళీద్ గారు వారి భార్య, అలాగే బిషప్ జోషువా గారు వారి భార్య కూడా రావడం జరిగింది. వారందరితో అనేక మంది మరి సేవకులు వీరి ద్వారా పనిచేస్తున్న చక్కగా ప్రొఫెసర్ పనిచేస్తున్న సేవకులు, అలాగే మా బిడ్డలు తర్ఫీదిచ్చి ట్రైనింగ్ ఇస్తున్న బిడ్డలు అందరూ కూడా వచ్చే కాన్ఫరెన్స్ లో ఈ రాష్ట్ర ప్రజలు అనేక రాష్ట్రాల నుంచి కర్ణాటక, బెంగళూరు, అలాగే మరి రాజమండ్రి అనేక ప్రాంతాలు వచ్చి కాన్ఫరెన్స్ లో పొందుకున్నారు. అయితే భాష రానప్పటికీ మా సగ పిల్లలందరూ కూడా ఈ ప్రార్థనను నిలబెట్టి మనం వెళ్ళలేకపోతున్నామని చాలా సంతోషం ఆనందాన్ని పొందామని బిడ్డలతో చెప్పేవారు ఆనందించడం జరిగింది. మరి దేవుడికి మహిమ కలుగుగాక. భాష రానప్పటికీ దేవుడు అందరూ ప్రార్థన ఆలకిస్తారు. అయితే మరి ఈ ప్రదేశంలో అనేక రకరకాల ఎంత ధనం ఉన్నప్పటికీ ఎంత ధనవంతులైనప్పటికీ మరి భాష రాని ఊరొచ్చి వాళ్ళు అనేక ప్రాంతాలు చూడాలంటే చాలా అది కష్టతరమైన పని అండి. అయితే మరి మా బిడ్డలు ఉన్నారు కాబట్టి వారు ఏం చేస్తున్నారంటే మాకు 3 దినాల నుంచి మమ్మల్ని ఆయా ప్రాంతాలన్నిటినీ తిప్పి మరి వారు మాకు సుందరమైన ప్రదేశాలన్నీ మాకు చూపిస్తున్నారు. అవి చూడాలంటే మనం ఎంత ధనం ఉన్నప్పటికీ, ఎంత బలం ఉన్నప్పటికీ, ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ కూడా మనం వచ్చి చూడలేము. ఎందుకంటే భాష రాదు, ఆ ప్రాంతాలు మనకు తెలియదు, ఎలా వెళ్ళాలో మనకు తెలియదు. అయితే మా బిడ్డలు ఉండడం ద్వారా చక్కని ప్రదేశాలన్నీ దేవుడు సృష్టించిన ఈ సృష్టి అంతటిని చూసే గొప్ప భాగ్యం దేవుడు మాకు అనుగ్రహించాడండి. అందుని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాము. అదే మరి ఆదియందు అనేక మంది ఇశ్రాయేలు ప్రజలు అలాగే ఈ యొక్క బాబేలు మందిరాలు కట్టడానికి సిద్ధపడేవారు. ఆకాశాన్ని అంటే పెద్ద మందిరం కట్టి మనందరము ఆయాత్మగా కూడి ఉన్నారు. అయినప్పటికీ దేవుని జ్ఞానము, ఆయన శక్తి మనల నుంచి మనం ఎక్కడికైనా దేవుడు తీసుకుని వెళ్ళగల శక్తి సామర్థ్యాన్ని, అటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మాకు అనుగ్రహించినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాము. ఈ రాష్ట్రాన్ని అందరూ దేవభూమి అని అంటారంట. అలాగే అదేవిధంగా మరి క్రైస్తవులు అనేక మంది చాలా ఉద్యోగంగా దేవుని సన్నిధిలో ఆరాధిస్తూ నిజంగానే పరలోక రాజ్యం ఇక్కడే ఉందని అనుకున్నాం. మేము ఆ 4 రోజుల కాన్ఫరెన్స్ లో చాలా ఆనందించాము, చాలా సంతోషించాము. మా బిడ్డలను ఈ రాష్ట్రంలో దేవుడు ఆ విధంగా వాడుకుంటున్నందుకు దేవుడిని ఎంతగానో మేము స్తుతిస్తూ దేవుడికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామండి. మరి అయితే మా పాస్టర్ గారు లేరు, ఆయన ఇంకా చాలా సంతోషించి ఎంతో ఆనందంగా మరి ఆయన ఆనందించిన మా బిడ్డలు దేవుడి రాష్ట్రం ఎంత గొప్పగా వాడుకుంటున్న విధానాన్ని బట్టి ఇంకా బిడ్డలు బహుబలంగా దేవుడు వాడుకుని అనేక ఆత్మల రక్షణార్థమై అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు నామానికి మహిమ కలిగా మా బిడ్డలను వాడుకోవాలని, అలాగే ఈ చర్చ ప్రొఫెసర్ సంస్థ ఇంతవరకు 190 దేశాల్లో ఉందని నాకు తెలుసు. అయితే మరి ఇంకా
అనేక రాష్ట్రాల్లో ఈ యొక్క సంస్థ విజృంభించాలని ఈ సత్యమ గల ప్రొఫెసీ ద్వారా అనేక మంది దేవుని సన్నిధిలో మారుమనసుకొని రక్షించబడాలని మేము ప్రార్థన చేస్తున్నాము. అలాగే మరి నేను చేస్తున్న ఈ పరిచర్యను దేవుడు దీవించి ఆశీర్వదించి మా బిడ్డలందరూ దేవుని పరిచర్యలోనే వాడబడుతున్నారు. అలాగే మా ఇద్దరు అల్లుడు, మా పెద్ద అల్లుళ్ళు, రెండో అల్లుడు, పెద్ద అల్లుడు గారు ఇద్దరు కూడా కేరళ రాష్ట్రానికి చెందిన మలయాళీసే. అయితే మరి మూడో అల్లుడు గారు అయితే ఒరిస్సాకి చెందిన బిడ్డ. ముగ్గురిని దేవుడు ఎన్నుకొని మా ముగ్గురు బిడ్డలను దేవుడు పరిచయంగా వాడుకుంటున్నారు. వారిని ఇంకా బహుబలంగా అనేక రాష్ట్రాలు, అనేక దేశ విదేశాలలో బిడ్డలని వారి బిడ్డలను కూడా తరతరముల వరకు మా బిడ్డలందరినీ దేవుని పరిచయంలో వాడుకోవాలని, అనేక జనాంగం మధ్యకి వెళ్ళి అనేక పనులు చేయాలని మీ అందరికీ మనం చేస్తున్నాము. అలాగే నాతో వచ్చిన సంఘ బిడ్డలందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక వారి కుటుంబాలని, భర్తలను, బిడ్డలను వదులుకుని వారు నాతో వచ్చి ఈ యొక్క సన్నిధిలో దేవుని సన్నిధిలో ఆనందించి ఈ పరిసర ప్రాంతాలన్నీ చూసి మేము వెళ్తున్న ప్రతి స్థలంలోనూ అక్కడ మేము పాటలు పాడుతున్నాము, దేవుని సూచిస్తున్నాము, అలాగే ప్రార్థన చేస్తున్నాము, వస్తున్నాము. ఆ విధంగా మేము అనేక రకరకాల ప్రదేశాలు చూస్తున్నాము. మరి అనేక వింతలు, అనేక అద్భుతమైన స్థలము, ఎంతమంది ఎవరైనా చూడదగిన స్థలము, ఎన్నో సుందరమైన ప్రదేశము. మరి ఎవరు చూడలేని వారికి కూడా వచ్చి చూడవలసిందని అందరికీ మనం చేస్తాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించిన కాక రేపటి దిన ఉదయాన్నే మేము అలా బయలుదేరి ఆంధ్ర వెళ్తున్నాము. మా ప్రయాణం కొరకు మేము ప్రార్థన చేయాలని మీ అందరికీ మనం చేస్తాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించిన కాక.